నమస్తే అండి. నమస్తే అండి. సో ఒక భక్తుడిగా, ఒక ఫ్యాన్ గా అనుకోవాలా, మరి ఏ విధంగా అనుకోవాలి అని అంటారు? అంటే ఇప్పుడు బండ్ల గణేష్ అయితే పాదయాత్ర చేస్తున్నారు కదా శ్రీవారి మెట్టికై. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎవరిష్టం వాళ్ళది అండి, ఎవరి భక్తి వాళ్ళది. మనం ఎవరిని విమర్శించలేను. నేనైతే నా విషయంలో చెప్తున్నాను, ఓకే. ఆయన ఇష్టం పాదయాత్ర చేస్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి అంత దూరం పాదయాత్ర చేయగలుగుతాడు అంటారా? చేస్తాడో లేదో, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుని వెళ్తుంటాడు. ఏముంది, అంటే ఇంతకు ముందు ఎవరు కూడా ఇలా చేయలేదు కదండి. చేయలేదు. అక్కడ మెట్ల ద్వారా వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళినాక ఇక్కడి నుంచి అంటే ఒకేసారి వెళ్ళడు. మధ్య మధ్యలో రెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని వెళ్తుంటారు. ఎవరైనా అంతే. అంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు స్పందించే అవకాశం ఉందంటారా? అది వాళ్ళ ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆయన అభిమాని కదా. అట్లా ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా కోరికలు కోరుకొని మరీ కోరికలు తీర్చుకుంటున్నారు బండ్ల గణేష్ గారు. అంటే ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక కాంట్రవర్సీలో వార్తలో నిలుస్తూనే ఉంటారు. మరి ఈయన గురించి చేయడం అనేది అంటే ఒక రాజకీయ నాయకుడు గురించే కదా ఇది ప్రత్యేకంగా. ఎవరిష్టం, ఒక మాటలో చెప్తున్నాను కదండి, ఎవరిష్టం వాళ్ళది మేడం. ఎందుకంటే ఎవరిని విమర్శించలేము మనం. ఏపీలో పరిపాలన ఎలా ఉందంటారు మేడం? మాకైతే ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాం మేడం, మేము ఇక్కడే సెటిల్. అంటే ఆయన కూడా మనకి పరిపాలనలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. విజన్ 2047 వరకు ఆగండి, ఏపీలో బాగానే ఉంది అంటున్నారు మేడం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది అంటున్నారు అందరూ. స్పందన బాగుంది. అదండి. సో సింగపూర్ అవుతుంది అంటారా ఏపీ? అది నేనేం చెప్తాను మేడం, ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కదా. అట్లా పాదయాత్ర చేయడం అంటే కరెక్టే. పాదయాత్ర చేయడం మొక్కుకున్నాడు కనుక అధికారంలోకి వస్తే పాదయాత్ర చేస్తాను మొక్కుకున్నాడు. అంటే ఆయన మొక్కుబడడం వల్లనే ఇప్పుడు ఈ రోజు సీఎం అయ్యారంటారా? మరి ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళు. ఇప్పుడు భగవంతుడు ప్రతి వాడు కూడా భగవంతుడిని మొక్కుంటాడు. మనసులో మొక్కుంటాడు, తిరుపతిని మొక్కుంటాడు, ఎక్కడికైనా మొక్కుంటాడు. ఆయన మొక్కున్నాడు, సీఎం అయ్యాడు. అంత ముందు కూడా అసెంబ్లీలో అతని భార్యని అవమానిస్తే కూడా అన్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తేనే అసెంబ్లీలో కాలు పెడతాను. అదేవిధంగా అసెంబ్లీలో కాలు పెట్టాడు. ఎవరి ఉద్దేశం వాళ్ళది అంతే. అది పాదయాత్ర చేయడం కరెక్ట్. అంటే బండ్ల గణేష్ లాంటి వారు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో వార్తలో నిలుస్తూనే ఉంటారు. అది కూడా ముఖ్యంగా ఏదో ఒక కాంట్రవర్సీలో వాళ్ళు వస్తూ ఉంటారు కదా సార్. సో అలాంటి పర్సన్ ఇప్పుడు పాజిటివ్ గా అయ్యి నేను భక్తి అభిమానంతో కలిపి నేను ఆయన కోసం అని పాదయాత్ర చేస్తున్నాను అని అన్నారు కదా, మరి దాని గురించి మీరేం చెప్తారు? అంటే చేయగలుగుతారా షాద్ నగర్ నుంచి తిరుపతి వరకు ఆయన పాదయాత్ర? ఈ వయసులో చేయడం కష్టం, కానీ మరి పట్టుదల చేయొచ్చు. ఒక 50 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆగిన తర్వాత మళ్ళీ రన్ అవుతాం. ఆయనకి సంకల్పంకి తగినట్టే పరిపాలన కూడా జరుగుతుంది అంటారా? మరి 100%, 100 కాదు 200%. ఓకే. మరి సిటీని అంటే సింగపూర్ చేసి చూపిస్తామంటున్నారు, సింగపూర్ అవుతుందంటారా? మరి ఇప్పుడు బడ్జెట్ లో ఉంటుంది, ఏదైనా సరే మనం డెవలప్మెంట్ చేయాలంటే బడ్జెట్ బట్టి ఉంటుంది, ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. ట్రై చేస్తున్నాడు, మళ్ళీ ఇంకొకసారి అధికారం ఇస్తే తప్పకుండా చేస్తాడు గ్యారంటీగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయినా కానీ అదే స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి బయటపడితే కానీ ఈ బండ్ల గణేష్ గారు ఆయన హైదరాబాద్ షాద్ నగర్ స్వగృహం నందు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తారని మొక్కుకున్నారంట. మరి ఆయన మొక్కుకోవడం వల్ల ఆయన సీఎం అయ్యారంటారా? అది అవ్వచ్చు అమ్మా, మొక్కుని వల్ల సీఎం అవుతారు. మరి అదే ఒకటి ఉంటుంది, దేవుడు అనేది ఉంటుంది కదా. ఓకే. ఆయన సీఎం అయిన తర్వాత మరి ఆయన చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయంటారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన సీఎం అయితే బాగమ్మా, పక్క ఆయన బాగు. చంద్రబాబు నాయుడు ఆయన కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి బాగు, మంచోడు. డెవలప్మెంట్ జరుగుతుందంటారా ఆంధ్రాలో? డెవలప్మెంట్ జరుగుతుంది కదా. మరి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది కదా, మరి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే మరి చేయగలుగుతారంటారా? ఆయన చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఆయనకి ఆ భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టి కంపల్సరీ చేస్తారు. అంటే 2047 వరకు వెయిట్ చేయండి, సింగపూర్ చేస్తాను ఆంధ్రాని అని చెప్పేసి హామీలు ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. మరి హామీని నెరవేరుస్తారంటారా? అది ఆయనలోపు ఉంటదమ్మా, మరి ఆయన అంతవరకు చేస్తారు. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆయన తప్పడు, ఈసారి ఏం చేస్తారని మనకు తెలియదు. అంటే రాష్ట్రంలోని రెవెన్యూనే లేదు, డబ్బులే లేవు అని అంటున్నారు కదా, మరి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అంటారు? మరి ఆయనలోపు ఏముందో అంతవరకు మనకు తెలియదు. మరి అన్నారు కాబట్టి ఆయన చేస్తాడు కంపల్సరీ. కంపెనీలు వస్తున్నాయా మరి ఆంధ్రాలో? ఆంధ్రాలో అంతవరకు మనకు తెలియదు. మరి కంపెనీలు గానీ అమ్మఒడి గానీ అన్ని వస్తున్నాయా? అమ్మఒడి వస్తుంది. ఎంత వస్తుంది అమ్మఒడి? అమ్ముడి అప్పుడు ఎంత చేసినా అంతవరకు నాకు అంత ఐడియా లేదు, అమ్ముడే తెస్తుండే. ఒక అభిమానిగా బండ్ల గణేష్ గారు ఇప్పుడు పాదయాత్ర చేయడం కరెక్టే అంటారా మరి చంద్రబాబు నాయుడు గారి కోసం?
చేయడం కరెక్టే కదా, కరెక్టే కదా. ఓకే, ఇలా అభిమానులు అందరూ చేస్తే ఏ విధంగా ఉంటది అంటారు? ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా బాగుంది. ఇంకా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి అని ఆయన అభిమాని అయిన బండ్ల గణేష్ గారు ఆయన స్వగృహం షాద్ నగర్ నుంచి తిరుమల వరకు మహాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. సో చేయగలుగుతారంటారా మరి ఆయన? తప్పకుండా చేయగల సత్తా ఉంది. పక్కా ఉందంట. నిత్యం ఏదో ఒక వార్తల్లో ఆయన నిలుస్తూనే ఉంటారు, కాంట్రవర్షియల్ గా ఆయన ఎప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటారు. మరి ఈసారి ఈ విధంగా సంకల్ప పాదయాత్ర చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మాట్లాడే ప్రతి విషయంలో సబ్జెక్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ విషయంలో అయితే తిరుపతి వరకు పాదయాత్ర చేసే శక్తి ఆయనకు ఉంది. అంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసుల నుంచి మచ్చలేని చంద్రుడిలాగా బయటికి రావాలని, అలానే మరలా సీఎం కావాలి అని మొక్కుకోవడం వల్లనే మరి ఈరోజు సీఎం అయ్యారంటారా మరి చంద్రబాబు నాయుడు గారు? అది అభిమానం కొద్ది చెప్పి ఉండొచ్చు. మోస్ట్లీ ప్రజలు కూడా ఆస్వాదించారు కాబట్టి సీఎం అయ్యాడు. మరి ఆ సంకల్పంకి తగ్గట్టుగానే పరిపాలన ఉంది అంటారా? 100% ఉంటుంది, ఉంది కూడా. సో పరిపాలనలో ఏమైనా వ్యత్యాసాలు కనిపించాయా? మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా? మార్పులు అంటే గణనీయమైన మార్పులు ఉన్నాయి. పరిపాలన కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఉండి తీరుతుంది కూడా. అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏమైనా వ్యత్యాసాలు కనిపించాయా మీకు? చాలా ఉంది. విజన్ 2047 వరకు వెయిట్ చేయండి, ఆంధ్రాని మరో సింగపూర్ చేసి చూపిస్తాను అని చెప్పేసి హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి అవి నెరవేరుతాయంటారు రెవెన్యూ లేని రాష్ట్రంలో? దానికి ప్రత్యేక నిమిషం ఒక సైబరాబాద్, మన హైటెక్ సిటీ. గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధినే మనం చూడొచ్చు. ఇప్పుడు 45 విజన్ 4045కి మాలో మరో సింగపూర్ చేయలేకపోవడానికి దాని పెద్ద సమస్య లేదు. 100% ఆయన అనుకుని చేసి తీరుతాడు. సో పాదయాత్ర చేస్తున్న బండ్ల గణేష్ గారికి మీరు చెప్పాలంటే ఏం చెప్తే బాగుంటుంది? తప్పకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఈ పాదయాత్ర సుఖవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.